వన్ స్టార్ట్. ఒకసారి చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఈరోజు నాకు ఒకసారి చూడండి, ఒకసారి 40 సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒకసారి 40 సెకండ్ క్వశ్చన్ చూడండి. అరే ఒక 20 క్వశ్చన్లు రా, ఫాస్ట్ చెప్పేస్తాను. ఈరోజు నాకు కొంచెం పని ఉంది. 20 క్వశ్చన్లు ఫాస్ట్ చెప్పేస్తాను. ఈజీ ఈజీ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్. ఎంటిటీ ఏ ఆరిజినేట్స్ సింగిల్ 10-year అమోర్టైజింగ్ లోన్ ఫర్ 1 million CU, ఏదో కరెన్సీ యూనిట్స్. ఓకేనా? సియు అంటే ఏదో 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 కరెన్సీ, మనకి ఎందుకు. 10 years లోన్ అంట. ఓకే. టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ సిమిలర్ క్రెడిట్ రిస్క్. ఇలాంటి క్రెడిట్ రిస్క్ ఉన్న వాళ్ళకి ద క్రెడిట్ రిస్క్ ఆఫ్ ద బారోవర్, ఎకనామిక్ అవుట్లుక్ ఫర్ ద నెక్స్ట్ 12 months అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంటిటీ ఏం ఎస్టిమేట్ చేస్తుందంట? లోన్ ఎట్ ఇనిషియల్ రికాగ్నిషన్ హ్యాస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. ఎగ్గొట్టడానికి ఎంత ఛాన్స్ ఉందంట? 0.5% ఓవర్ ద నెక్స్ట్ 12 months. ఎంటిటీ ఏ ఆల్సో డిటర్మైన్స్ దట్ చేంజెస్ ఇన్ 12 months probability of default are a reasonable approximation of the changes in lifetime probability of default for determining whether there has been significant increase in credit risk since initial recognition. Loss given default is estimated as 25% of the balance outstanding. Okay. Calculate loss allowance. ఇది పొగడరా, డైరెక్ట్ రాసుకున్న నోట్స్ లో. లాస్ అలవెన్స్ అంటే ఏంటి? లాస్ అలవెన్స్ అంటే ముందుగానే ఎంత లాస్ అవుతుందో ప్రెడిక్ట్ చేస్తాం రా. ఒకసారి జాగ్రత్త చూడండి. మొత్తం లోన్ ఎంత? 10 లక్షల లోనేనా? 1 million అంటే 10 lakhs అయినా కదా చెప్పండి. 10 lakhs లో ఆడు క్లియర్ గా ఏం చెప్పాడు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద ఎంత పర్సెంటేజ్ డిఫాల్ట్ అవ్వచ్చు అని చెప్పాడు. 25% అయినా? 10 lakhs మీద 25% ఎంత చెప్పండి? 2,50,000 అయినా? డిఫాల్ట్ అయితే 2,50,000 డిఫాల్ట్ అవుద్ది. ఆ 2,50,000 డిఫాల్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? 0.5% ఉంది. 2,50,000లో 0.5% ఎంత చెప్పండి? 2,50,000లో 0.5% ఎంత? 1,250 అయినా? అదే లాస్ అలవెన్స్ రా. అంతేరా. ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. నేను ఏమంటున్నానంటే మొత్తం అప్పు 10 lakhs రా. 10 lakhs అప్పులో డిఫాల్ట్ అవ్వడం అయితే, ఒకవేళ డిఫాల్ట్ అయితే ఎంత పర్సెంటేజ్ అప్పు డిఫాల్ట్ అవుతుంది? ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ అప్పు డిఫాల్ట్ అవుతుంది? అయితే గీతే 25% అప్పు డిఫాల్ట్ అవుతుంది. అంటే 10 lakhs లో 25% ఎంత? 2,50,000. ఈ 2,50,000 డిఫాల్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? 0.5%. అంటే 2,50,000 ఇంటూ ప్రాబిలిటీ ఎంత? 0.5% కదా. 2,50,000 ఇంటూ 0.5% ఎంత? 1,250. ఇదే లాస్ అలవెన్స్ అంట. సో మీరు ఏం రాస్తారంటే ఇక్కడ చూడండి ఒకసారి. మీకు అక్కడ నోట్స్ ఉంటే చూడండి, ఒకసారి నోట్స్ తీయండి. నోట్స్ లో చూడండి, ఇది ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ నోట్స్. లేదా ఉంటుంది చూడు, లాస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది కదా. పేజ్ నెంబర్ ఎంత? 130. ఇక్కడ లేదు. పైన ఎక్కడైనా ఉందా? ఉంటదిరా. ఈ దాంట్లోనే చూసాను నేను. ఇదిగో, ఇంపైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ కాన్సెప్ట్ చూడండి. ఇంపైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ఎ లాస్ అలవెన్స్ ఫర్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఆన్ ఫైనాన్షియల్ అసెట్. సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎంత లాస్ వస్తుందో అసెట్ మీద, దాని గురించి ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అంటాం. అదే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏంటి? డెటార్ మన ఫైనాన్షియల్ అసెట్ అయినా వాడి గురించి మనం ముందుగానే ఒక ప్రొవిజన్ పెట్టుకుంటామా లేదా చెప్పండి. దాని మీనింగ్ ఏంటి? వాడు ఏదో ఒకటి ఎగ్గొడతాడు, అంత అమౌంట్, అంత పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ ఎగ్గొడతాడు అని చెప్పి దానికి వరకు మనం ప్రొవిజన్ పెట్టుకుంటాం. దాన్ని అలవెన్స్ అంటాం. ఇట్ అప్లైస్ టు ఫైనాన్షియల్ అసెట్స్ విచ్ ఆర్ మెజర్డ్ అట్ ఏసీఎం ఆర్ ఎఫ్ఈటిఓసి. ఎందుకంటే ఎఫ్ఈటిపిఎల్ లో మెజర్ చేసే అసెట్స్ అవి ఎలాగో దాని గురించి ప్రాబిలిటీస్, దాని గురించి డిఫాల్ట్ అవుతుంది అలాంటివి ఏం ఆలోచించాం. ఎందుకు? అసలు పిఎన్ఎల్ అంటేనే అదే. ఎఫ్ఈటిపిఎల్ లో మెజర్ చేస్తున్నారంటేనే అలాంటివన్నీ ఎలాంటి అసెట్స్ చెప్పండి? ఫుల్ కంప్లీట్ గా రిస్క్ ఉన్న అసెట్స్ అవి. మీకు గుర్తుంది ఎఫ్ఈటిపిఎల్ అంటే ఏంటి? ఈ రోజు కొనుక్కొని రేపు అమ్మేద్దాం, ఎల్లుండి అమ్మేద్దాం అనే వాటినే కదా ఎఫ్ఈటిపిఎల్ లో మెజర్ చేస్తాం. అలాంటి వాటి గురించి కాదు. ఎఫ్ఈటిఓసి లేదా అమోర్టైజ్డ్ కాస్ట్ వాడి మెజర్ చేసే ఫైనాన్షియల్ అసెట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి ముందుగానే ఏదైనా డిఫాల్ట్ జరుగుతుంది అని అనిపిస్తే ముందుగా ఒక ప్రొవిజన్ పెట్టుకోవడం మంచిది. ఓకేనా? ఇంపైర్మెంట్ ఆన్ ఏ ఫైనాన్షియల్ అసెట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఇన్ P&L as follows. If credit risk is low,
క్రెడిట్ రిస్క్ చాలా తక్కువ ఉంటే దాన్ని 12 months ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ రికాగ్నైజ్ చేస్తే చాలు. చాలా తక్కువ క్రెడిట్ రిస్క్ ఉందనుకో, అంటే ఎగ్గొట్టడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటే 12 months కి సంబంధించి ఎంత ప్రొవిజన్ కావాలో అంత ప్రొవిజన్ పెట్టుకుంటే చాలు. కానీ క్రెడిట్ రిస్క్ హై అనిపించింది అనుకో, లైఫ్ టైం మొత్తం ఆడి నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ లైఫ్ టైం మొత్తానికి ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఎంత లెక్క పెట్టి దాని గురించి ప్రొవిజన్ పెట్టుకుంటే మంచిది. ఓకేనా కదా? అది ఎలా లెక్కెట్టాలి సార్? గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఇందాక ఎంత మంది 10 lakhs అయినా ఇంటూ లాస్ గివెన్ ఆన్ డిఫాల్ట్ ఎంత 25% అయినా దాని మీద ప్రాబిలిటీ ఎంత 0.5% అయినా అదే చెప్తున్నాడు. ఓకేనా కదా చెప్పండి. ఒకవేళ ఇంకోటి చెప్తున్నాడు కదా, ఇంకోటి కూడా మన కిందే ఉంటది. కింద మనం సమ్ చేస్తాం, దీని కింద సమ్ అప్పుడు చూపిస్తాను నేను మీకు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడే కిందకి రండి ఒకసారి. క్వశ్చన్ బ్యాంక్ పార్ట్ 1 2 1 కదా. ఒకసారి చూడండి, దాని కింద క్వశ్చన్ చూడండి. కింద క్వశ్చన్ ఉంటుంది. ఇదిగో 44th క్వశ్చన్ నోట్స్ లో ఇచ్చాడు. దానికన్నా ముందు 43rd క్వశ్చన్ చూద్దాం. ఇది ఓకే కదా? ఏముంది కదా, గుడ్. 12 months కి షార్ట్ టర్మ్ క్రెడిట్ రిస్క్ ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ గా ఆడే ఇస్తాడు రా. లాస్ ఎంత జరుగుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఎంత, అన్ని క్లియర్ గా ఇస్తాడు. అమౌంట్ ఇంటూ లాస్ ఎంత వస్తుంది ఇంటూ ప్రాబిలిటీ ఎంత, అంతకి ప్రొవిజన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా కదా చెప్పండి. లాస్ అలవెన్స్ అంటున్నాడు, ప్రొవిజన్ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే. ఓకేనా? 43rd క్వశ్చన్ ఏంటో చూడండి. బ్యాంక్ ఏ ఆరిజినేట్స్ 2000 బుల్లెట్ లోన్స్ విత్ టోటల్ గ్రాస్ క్యారింగ్ అమౌంట్ అంతా 5 లక్షలు అండి. బ్యాంక్ ఏ సెగ్మెంట్స్ ఇట్స్ పోర్ట్ఫోలియో ఇంటూ బారోవర్ గ్రూప్స్ ఎక్స్ అండ్ వై, రెండు విధాలుగా డివైడ్ చేస్తారు దాన్ని. ఆన్ ద బేసిస్ ఆఫ్ షేర్ క్రెడిట్ రిస్క్ క్యారెక్టరిస్టిక్ అట్ ఇనిషియల్ రికగ్నిషన్. గ్రూప్ ఎక్స్ లో మొత్తం 1000 లోన్లు ఉన్నాయంట. విత్ గ్రూప్ క్యారింగ్ అమౌంట్ ఎంత అంట 200 CU అంట. ఫర్ టోటల్ గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది 2 lakhs. అంటే గ్రూప్ ఎక్స్ లో మొత్తం ఉన్న లోన్స్ అంతా 2 lakhs. గ్రూప్ వై లో ఉన్న మొత్తం లోన్స్ అంతా 3 lakhs. మొత్తం కలిపి మొత్తం లోన్స్ అంతా 5 lakhs. ఓకేనా కదా? ఇవి 1000 లోన్లు కదరా, ఒక్కొక్కటి 200 అంటారా. 1000 ఇంటూ 200 ఎంతరా 2 lakhs. ఈ 1000 లోన్లకి ఒక్కొక్కటి 300 అంటారా లోన్. 1000 ఇంటూ 300 ఎంతరా 3 lakhs. దేర్ ఆర్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్, లోన్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఏం లేవంట. క్యాలిక్యులేట్ లాస్ రేట్ ఎంత. అడేమిచ్చాడు, హిస్టారిక్ పెర్ యానం యావరేజ్ డిఫాల్ట్స్ ఇస్తున్నాడు. యావరేజ్ గా ఎంతమంది ఎగ్గొడతారంట, 4 ఎగ్గొడతారంట. ఇక్కడ ఎంతమంది ఎగ్గొడతారు, 2 ఎగ్గొడతారంట. 4 ఎగ్గొడతారని ఆడే చెప్తున్నాడు క్లియర్ గా. 4కి ఇచ్చిన లోన్ ఎంత చెప్పండి. ఇక్కడ మనిషికి ఎంత లోన్ ఇచ్చాం, 200 ఇక్కడ ఇద్దరికి ఎంత లోన్ ఇచ్చాం, 300. 4 into 200 ఎంత 800 ఈ లోను, 600 ఈ లోన్. ఆ లోన్ తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఎంత, అబ్జర్వ్డ్ లాస్ ప్రెసెంట్ వాల్యూ ఎంత ఆడే చెప్పేస్తున్నాడు. 600 450 అంట. ఓకే, మనకి ఏం అడిగాడు అసలు, లాస్ రేట్ ఎంత అని అడిగాడు. మీరు నాకు చెప్పండి. ఫస్ట్ మొత్తం ఇదే నేను ఇప్పుడు లెక్కెట్టానా, 800 600 అని. 800 600 లాస్ రేట్ ఎంత అంటే మనకి ఎంత తెలుసుంటేనే కదా. 800 మీరు నాకు చెప్పండి. ఈ 600 దేని మీద లెక్కెట్టుంటాడు, ఈ 2 lakhs గ్రాస్ క్యారింగ్ అమౌంట్ మీద. మీకు గుర్తున్న ఫార్ములా ఏంటో చెప్పండి. గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఇంటూ ఒక్కొక్కడు ఎంత ఎగ్గొడతాడు ఇంటూ ఏంటి చెప్పండి, డిఫాల్ట్. యాక్చువల్ గా గ్రాస్ క్యారింగ్ అమౌంట్ లెక్కటమే. నేను ఆల్రెడీ ఒక్కొక్కటి ఎగ్గొడితే మొత్తం 200 ఎగ్గొడేస్తాడు అని అనుకుందాం. ఓకేనా? అంటే మొత్తం 2 lakhs గ్రాస్ క్యారింగ్ అమౌంటే. 2 lakhs మీద ఎంతో కొంత పర్సెంటేజ్ నాకు తెలియదు, X% అనుకుందాం. ఇది ఈక్వల్ టు ప్రొవిజన్ ఎంతో ఆడే చెప్తాడు. ప్రెసెంట్ వాల్యూ ఎంత పెట్టాలి, లాస్ అస్యూమ్ 600 అని చెప్తాడు. ఎంత పర్సెంటేజ్ చేస్తే 600 వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. 600 by 2 lakhs into 100 ఎంత చెప్పండి. 600 divided by 2 lakhs into 100 ఎంత, 0.3% అయినా. ఒకసారి కావాలంటే లెక్కెట్టండి. మొత్తం 2 lakh మెంబర్స్ ఎగ్గొడతారు. ఎగ్గొట్టడానికి ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబిలిటీ 0.3%. మీరు ఏం చేస్తారు అప్పుడు, 2 lakhs into 0.3% అయినా ఎంత వస్తుంది, 600 అయినా. అది ఇచ్చాడు డైరెక్ట్ గా, లాస్ రేట్ అడుగుతున్నాడు. మీరు అర్థమైందా లేదా చెప్పండి. ఇందాకలా ఇది ఇచ్చేసాడు రా, ఈ లాస్ రేట్ ఇచ్చాడు రా ఇందాకలా. ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ అని చెప్పా. ఇదంతా చెప్పండి. ఇక్కడ ఇందాక ఆడి ఇచ్చాడు రా 2 lakhs మీద 0.3% అని. మనకి ఎంత పెట్టమన్నాడు. ఇక్కడ ఇది ఇచ్చాడు, ఇది మనకు అడుగుతున్నాడు.
ఓకేనా కాదా చెప్పండి. సో లాస్ రేట్ మనం క్లియరా కాదా చెప్పండి. ఓకేనా. ఇప్పుడు అసలైంది ఇది, ఈ మ్యాట్రిక్స్ ఒకసారి చూడండి. కంపెనీ ఎం ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ ఎ పోర్ట్ఫోలియో ఆఫ్ ట్రేడ్ రిసీబుల్స్. ఎంత రావాల్సిన డబ్బులు ఉన్నాయంట? 30 million. అంటే ఎంత చెప్పండి? 300 lakhs అయినా 3 crores. ఒక జాగ్రఫికల్ రీజన్ లోనే ఉందంట. కస్టమర్ బేస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్లయింట్స్ అండ్ ట్రేడ్ రిసీబుల్స్ ఆర్ categorized by common risk characteristics that are representative of the customer's abilities to pay all the amounts due in accordance with the contractual terms. అంటే 1 to 30 days డ్యూ ఉన్న వాళ్ళు ఇంతమంది, 31 to 60 days వాళ్ళు డ్యూ అయిపోయి ఇంకా 31 to 60 days అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా డ్యూ డేట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 million ఉన్నారు. ఇలా రకరకాలుగా డేటాస్ ని క్లాసిఫై చేశాడు వాడు. ఒక్కొక్కడికి ఎంత రేట్ ప్రొవిజన్ పెట్టుకోవాలో అది చెప్తాడు రా, అంత రేట్ పెట్టడమే. బోకడా క్వశ్చన్. తర్వాత ఏమంటారు? ట్రేడ్ రిసీబుల్స్ డు నాట్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపనెంట్. ఏం లేదు అందులో, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏం లేదని చెప్తాడు ఆడే. ఇండియాస్ 109 లాస్ అలవెన్స్ ఎంత క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ కరెంట్ కి ఎంత చెప్పాడు? 15 million. అది 15 million. డిఫాల్ట్ రేట్ ఎంత? 0.3% అయినా ఏం లేదురా. ఆ 15 million ఇంటూ 0.3% చేయండి రా. ఎంత చెప్పండి? 45,000 అయినా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? 7.5 million ఉందా? ఆ 7.5 million డిఫాల్ట్ రేట్ ఎంత? 1.6%. 7.5 ఇంటూ 1.6% రేట్ ఎంత చెప్పండి? ప్రాబిలిటీస్ తో మల్టిప్లై చేసినట్టు 1,20,000 అయినా. అలా ప్రతిదీ దానికి రేట్లతో మల్టిప్లై చేస్తాను రా. చేస్తే మొత్తం కలిపి ఎంత ఎక్స్పెక్టెడ్ వస్తుంది రా. అయిపోయింది ఆన్సర్. దానికి ఏదో పెద్ద మ్యాట్రిక్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టడమే కానీ అక్కడ ఏం లేదు గడిది గుడ్డు. ఓకేనా. ఎంత ఎంత అమౌంట్ వాళ్ళ నుంచి రావాల్సింది ఉంది, అందులో ఎంత పర్సెంటేజ్ ఎగ్గొట్టడానికి ఛాన్స్ ఉంది. ఆడే డైరెక్ట్ గా ఇచ్చాడు. లైఫ్ టైం మొత్తానికి కలిపి ఎంత ఎగ్గొట్టే ఛాన్స్ ఉంది. రాసేయండి ఎంత ఎగ్గొట్టే ఛాన్స్. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఎంత అని అడిగాడు. ఇదిగో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ మొత్తం కలిపి 5,80,000 పోద్దని మా ఎక్స్పెక్టేషన్. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? అయిపోయింది అంతే, ఏం లేదు. ఓకేనా. ఒకసారి చూడండి, అన్ని ఇంక వన్ వర్డ్ ఆన్సర్స్ వరుసగా అన్ని మీరు చేశారు ఆల్రెడీ. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ప్రిఫరెన్స్ షేర్స్ టు బి లిమిటెడ్. ఓకే. దోస్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ రిడీమబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 years. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే లైబిలిటీయా ఈక్విటీయా? అంటే తీసుకున్న అంటే ఇష్యూ చేసిన కంపెనీకి లైబిలిటీ అయినా కాదా చెప్పండి. ఎందుకంటే ఎప్పటికైనా ఇవ్వాలి, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వాలి. అండ్ ఎంటైటిల్ ద హోల్డర్ టు క్యుములేటివ్ డివిడెండ్. క్యుములేటివ్ డివిడెండ్ అంటే ఏంటి చెప్పండి? ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అవునా కదా చెప్పండి. అంటే ఇది కూడా ఏ కాంపనెంట్ ఉంది చెప్పండి? లైబిలిటీ కాంపనెంట్ అయినా. తర్వాత రేట్ ఆఫ్ డివిడెండ్ క్రెడిట్ రిస్క్ బట్టి డిపెండ్ అయి ఉంటదంట. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లైబిలిటీయా ఈక్విటీయా లేకపోతే కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటా ఏంటి? మొత్తం లైబిలిటీ. అయిపోయింది ఆన్సర్. గుడ్, దట్ కెనాట్ బి అవాయిడ్ మొత్తం ఫైనాన్స్. వన్ వర్డ్ ఆన్సర్స్ రా మొత్తం. నెక్స్ట్ రిడీమబుల్ కాబట్టి. ఇర్రిడీమబుల్ అయి ఉంటే అంటే సగం అది ఉంది, క్యుములేటివ్ డివిడెండ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇదేమో లైబిలిటీ, రెండు కలిస్తే ఏంటి? కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయితే మనం స్టార్టింగ్ లో ఏం చేయాలి? లైబిలిటీ కాంపనెంట్ ఎంత, ఈక్విటీ కాంపనెంట్ ఎంత విడదీసేయాలి. విడదీసి వచ్చిన డబ్బులు ఎంట్రీ ఏం వేసుకుంటాం? క్యాష్ అకౌంట్ టు ప్రిఫరెన్స్ షేర్ అకౌంట్ బ్రాకెట్ లో ఈక్విటీ కాంపనెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో లోన్ కాంపనెంట్ అని సెపరేట్ గా చూపించుకుంటాం. అంతే కదా మనం చేసింది. ఓకేనా కాదా? నెక్స్ట్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూస్ డిబెంచర్స్. దీస్ డిబెంచర్స్ ఆర్ రెడీమబుల్. ఫస్ట్ ఇది ఒక్క ముక్కకి ఇది కాంపనెంట్ ఏ కాంపనెంట్ చెప్పండి? లైబిలిటీ కాంపనెంట్. ఇంట్రెస్ట్ ఎంత? 15% ఈజ్ పేయబుల్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూర్ అంట. నచ్చితే పే చేస్తారు, లేకపోతే లేదంట. అంటే ఈక్విటీ కాంపనెంట్ లాగా ఉందా లేదా చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఏమవుతుంది చెప్పండి? ఇది కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవుతా లేదా? ఇదిగో సెకండ్ కాంపనెంట్ ఈక్విటీ అవుద్ది, ఫస్ట్ కాంపనెంట్ లైబిలిటీ అవుద్ది, కాంపౌండ్ ఫైనాన్స్. పిల్లల బచ్చా క్వశ్చన్ రా. నిన్న మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసింది ఇప్పుడు ఎండింగ్ లో వస్తుంది. నెక్స్ట్ డౌటా? పి కంపెనీ లిమిటెడ్ టేక్స్ ఏ లోన్. ద లోన్ ఈస్ పర్పెచువల్. పర్పెచువల్ అంటే ఎప్పటికైనా రీపే చేయాల్సిన అవసరం ఉందా? లేదు, ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. అంటే ఇది ఏంటో చెప్పండి? ఎప్పటికి ఇది ఈక్విటీ అవుతుంది. అండ్ ఎంటైటిల్స్ ద హోల్డర్ ఏం చెప్పాడు? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు. అంతేనా? అంటే ఈ కాంపనెంట్ ఏమవుతుంది చెప్పండి? ఫైనాన్షియల్ లైబిలిటీ. అంటే రెండు రకాల కాంపనెంట్స్ ఉంటే ఇదేమవుతుంది? కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనా? ఆడేం చెప్పాడు? ఫస్ట్ కాంపనెంట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు డెలివర్ క్యాష్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఓకే టు ద లెండర్ దట్ కెనాట్ బి అవాయిడెడ్. ఆ కాంపనెంట్ ఏంటి? ఫైనాన్షియల్ లైబిలిటీ. అది మాకు తెలుసు, మిగతా ఆన్సర్ రాయలేదాడు. పర్పెచువల్ నేచర్ ఏంటో మీకు తెలుసు కదా, ఈక్విటీ అని. రెండు కలిపితే మీకు ఏంటి? కాంపౌండ్. అంటే సగం ఆన్సర్ ఆపేసాడు రా. ఓకేనా. నెక్స్ట్ డస్ ద ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫారెన్ కరెన్సీ. ఏది
ఇక్కడ ఇచ్చాడు కానీ కింద అది ఏ కాంపోనెంట్ దాని గురించి ఏదో చెప్పాలి కదా, అది రాయలేదు అంటున్నాను. మీరు కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని రాయండి అంటున్నాను నేను అది. ఓకేనా? ఫోర్త్ వన్ ఏంటో చెప్పండి. Does the lack of access to foreign currency or need to obtain approval for payment from a regulatory authority will lead to contractual obligation? ఫారెన్ కరెన్సీ మనం కొనుక్కోవడానికి యాక్సెస్ లేదంట, లేదా ఏదైనా రెగ్యులేటరీ అథారిటీకి సారీ ఏదైనా పేమెంట్ అప్రూవ్ చేయాలంటే నీడ్ టు అప్టైన్ అప్రూవల్ ఫర్ పేమెంట్ ఫ్రమ్ ఏ రెగ్యులేటరీ. ఓకే, ఎవరికైనా పేమెంట్ చేయాలంటే ఎవరి దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలంట? ఒక రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలంట. దీని మీనింగ్ ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉందా? అసలు దానికి సంబంధం ఏమైనా ఉందా? మీరు ఫారిన్ కరెన్సీ కొనుక్కోవడానికి ఎవరికో ఒప్పివ్వడానికి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అసలు సంబంధం ఏముంది అసలు? అంతేనా కదా? ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫారిన్ కరెన్సీ ఆర్ నీడ్ టు అప్టైన్ అప్రూవల్ ఫ్రమ్ రెగ్యులేటరీ అథారిటీ డస్ నాట్ నెగేట్ ద ఎంటిటీస్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఆర్ ద హోల్డర్స్ కాంట్రాక్చువల్ రైట్. అసలు దీనికి ఏంట్రా సంబంధం? సంబంధం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఏం సంబంధం లేదు. అసలు ఏదైనా లింక్ ఉందా? అసలు సంబంధం ఏమైనా ఉందా? ఫిఫ్త్ వన్ ఏంటో చెప్పండి. డీలిమిటెడ్ ఇష్యూస్ ప్రిఫరెన్స్ షేర్స్. Holder has the option to convert these preference shares to an equity instrument at any time up to a period of 10 years. ఆప్షన్ అంటే వాడు ఎక్సైజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఇఫ్ ద ఆప్షన్ ఇస్ నాట్ ఎక్సైజ్డ్, ప్రిఫరెన్స్ షేర్స్ అప్పుడు ఏం చేయాలి చెప్పండి? రిడీమ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఆడి చేతిలో ఉంది, మన చేతిలో ఏమైనా ఉందా? లేదు. వాడు కంపల్సరీగా రిడీమ్ చేసుకుంటానంటే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదు. అంటే ప్రస్తుతానికి వాడు రిడీమ్ చేసుకోవడమే అనుకుంటాం మనం. ఎప్పుడైనా వర్స్ట్ కేస్ సినారియో కదా ఆలోచిస్తాం. అప్పుడు ఏమన్నా ఆలోచిస్తాం చెప్పండి? ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ, ఈక్విటీ? అంతే, అదే చెప్తాను. తరుణ్ తరుణ్ హర్షు పైన పరిగెడుతున్నారు ఒంట్లో. అంతే, మీరు కావాలని అనుకుంటే ఏం చెప్పకపోతే మనం ఏమనుకుంటాం? అంతేనా? అంతే. ఒకవేళ వాడు ఆఫ్ చేసుకుంటే అప్పుడు మనం ఏదైనా అసెస్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనకి ఏం తెలుసో దాన్ని బట్టి రాసుకోవాలి. సిక్స్త్ వన్ ఏంటో చెప్పండి. సిక్స్త్ వన్ చదవండి. ఎల్ఎంఎన్ లిమిటెడ్ ఇష్యూస్ ప్రిఫరెన్స్ షేర్స్ టు పీక్యూఆర్ లిమిటెడ్. ఓకే, ఈ ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమబుల్ అంట. రిడీమబుల్ అంటే ఇది ఒక్కటి ఏ కాంపొనెంట్ అవుతుంది? ఫైనాన్షియల్ లయబిలిటీ. ఇన్స్ట్రుమెంట్ ఆల్సో ఇంకో ఆల్టర్నేటివ్ ఇస్తుంది అంటే ఏంటంట? వేర్ బై కమర్షియల్ బిల్డింగ్ ఏదైనా ఇస్తాము, ఆ వాల్యూ ఎస్టిమేటెడ్ టు బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ క్యాష్ సెటిల్మెంట్ అమౌంట్. ఏదైతే ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ లయబిలిటీ, ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి? అసలు ఎప్పటికీ సెటిల్ చేయాల్సిన అవసరమే లేదు అని మనం ఏమంటాం? ఈక్విటీ అంటాం. ఇక్కడ ఎప్పటికైనా సరే ఈ నాన్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఏదో ఒక ఆబ్లిగేషన్ అయితే ఉందా లేదా చెప్పండి? సిన్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ సచ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఫైనాన్షియల్ లయబిలిటీ బికాస్ ఎంటిటీ కెన్ అవాయిడ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అనదర్ ఫైనాన్షియల్ అసెట్ ఓన్లీ బై సెట్టింగ్ నాన్ ఫైనాన్షియల్. ఏదైనా ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఆబ్లిగేషన్ ఉన్న వాటిని లయబిలిటీ అంటే ఈక్విటీ అంటామా? నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటో చూడండి. ABC Limited has two classes of puttable shares. Okay, Class A shares and Class B shares. On liquidation, Class B shareholders are entitled to pro rata share of the entity's residual assets up to a maximum of 10 million. There is no limit to the rights of Class A shareholders to share in the residual assets on liquidation. Examine the nature of financial. మీరు ఒకటి చెప్పండి. ఒకటి నేను మీకు చెప్పాను, మీకు గుర్తుంటే. ఈక్విటీ హోల్డర్ అంటే ఎప్పుడైనా ఎలా బిహేవ్ చేయాలి చెప్పండి? అందరికి పనిచేశాక లాస్ట్ కి మిగిలితే నాకు ఇవ్వండి అని చెప్పేవాడే ఏమంటాం మనం? ఈక్విటీ హోల్డర్ అంట. అక్కడ అడిగి చూస్తే మీరు లిక్విడేషన్ అప్పుడు క్లాస్ బి షేర్ హోల్డర్స్ ఏం చెప్పాను చెప్పండి? ప్రోరేటా షేర్ ఇస్తామని చెప్పాము, కానీ మాక్సిమం ఎంత? 10 million వరకే వాళ్ళకి రైట్. ఆ తర్వాత అలా అడగచ్చా? అడగకూడదు. అంతేనా కదా చెప్పండి? ఎప్పుడైనా సరే ఒకరిని ఈక్విటీగా క్లాసిఫై చేయాలంటే మొత్తం ఓనర్ లాగా బిహేవ్ చేయాలి. ఏం మిగిలినా దానికి అడిగి రైట్ ఉండదు. ఇక్కడ ఏ వాళ్ళకి రైట్ ఉంది కానీ బి వాళ్ళకి రైట్ ఉందా? లేదు. సో బి వాళ్ళని ఈక్విటీ అనొచ్చా? అనకూడదు. కొత్త పాయింట్ ఇది. ఓకేనా కదా చెప్పండి? ఎప్పుడైనా సరే రెసిడ్యువల్ ఇంట్రెస్ట్, మీరు ఈ పదం వాడాల్సిన ఆన్సర్ లో, రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ టు ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరికైతే ఉందో, రైట్ టు ద రెసిడ్యువల్ రైట్ ఆఫ్ షేర్ ఇన్ ద రెసిడ్యువల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరికైతే ఉందో ఆన్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్, వాళ్ళకి మాత్రమే ఈక్విటీ అని క్లాసిఫై చేయబడే అధికారాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి వరుసగా అవే ఉంటాయి చూడండి. ఓకేనా? క్లియరా కాదా చెప్పండి? నెక్స్ట్ ఇది చూద్దామా? 8th క్వశ్చన్. ఒక్క నిమిషం రా.
హలో 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 హలో. ఓకే, ఎయిత్ క్వశ్చన్ చూడండి. మ్యూచువల్ ఫండ్ ఎక్స్ హ్యాస్ అన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ వై. ఓకే, అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద ఫండ్ వై హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఎ నామినల్ అమౌంట్. వాడు కూడా ఇన్వెస్ట్ చేశాడండి ఎంత కొత్త. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అంటే ఏం చేస్తారు చెప్పండి మ్యూచువల్ ఫండ్ లో? వాడే కదా జనాల దగ్గర నుంచి డబ్బులన్నింటినీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ చేస్తాడు. వాడు కూడా కొంచెం డబ్బులు పెట్టాడు. సచ్ యూనిట్స్ ర్యాంక్ లాస్ట్ ఫర్ రీపేమెంట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లిక్విడేషన్. వాడికి అందరికన్నా లాస్ట్ కి ఇస్తామంట లిక్విడేషన్ అయిపోతే. అకార్డింగ్లీ దే కాన్స్టిట్యూట్ ద మోస్ట్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ అంటే అందరికన్నా తక్కువ క్లాస్, లాస్ట్ క్లాస్ అని అర్థం. మోస్ట్ సబార్డినేట్ క్లాస్ ఆలేనంట. ఇప్పుడు వీళ్ళని ఏమనొచ్చు అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ వై దగ్గర ఉన్న డబ్బులు ఈక్విటీ లాగా ఉన్నాయా, లైబిలిటీ లాగా ఉన్నాయా? ఈక్విటీ లాగా ఉన్నాయి. ఎందుకు చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఏది మిగిలినా కూడా ఈడికే అని మాట్లాడుకున్నామా లేదా? అదే కదా అక్కడ చెప్తున్నాడు. లిక్విడేషన్ టైంలో అందరికన్నా లాస్ట్ ర్యాంక్ ఈడిది. ఇలాంటి రిస్క్ తీసుకున్న వాడిని మనం ఏమంటాం? ఈక్విటీ అంటామా లేదా? సో యూనిట్స్ హెల్డ్ బై బై హోల్డర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ బికాస్ దే ఆర్ మోస్ట్ సబార్డినేట్ క్లాస్. నేను ఒక పదం రాయమన్నాను, దే విల్ బి ఎంటైటిల్ టు రెసిడ్యువల్ ఇంట్రెస్ట్. హవెవర్ మిగతా వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి అప్పుడు? ఆబ్వియస్లీ లైబిలిటీ అవుతారు, ఈక్విటీ అవుతారా? లైబిలిటీ అవుతారు. ఒకటి కిందోడు కన్నా పైన ఎవడున్నా వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? ఓకేనా కదా? నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చెప్పండి. అంటే వాళ్ళకి ఎప్పుడైతే మనం డబ్బులు పెడతాం వాళ్ళు ఇస్తారు అంతే. నెక్స్ట్, మళ్ళీ చూడండి. సేమ్ T Motors Limited has issued puttable ordinary shares and puttable A ordinary shares whereby holders of ordinary shares are entitled to 1 vote per share. ఏ క్లాస్ షేర్ హోల్డర్స్ అందరికి ఎన్ని ఓట్లు ఇచ్చాం మనం? ఒక షేర్ కి ఒక ఓట్. వేరాస్ హోల్డర్స్ ఆఫ్ ఏ ఆర్డినరీ షేర్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు ఎనీ ఓటింగ్ రైట్స్ అంట. మరి వీళ్ళెవరు? ఓకే, ఆర్డినరీ షేర్స్, ఏ ఆర్డినరీ షేర్స్. మామూలు ఆర్డినరీ షేర్స్ వాళ్ళకి 1 vote per షేర్ ఇచ్చాం. ఓకే, మిగతా వాళ్ళందరికీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్. అదే ఏ బ్యాచ్ వాళ్ళకి లేదు. హోల్డర్స్ ఆఫ్ 2 classes ఆఫ్ షేర్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్ టు రిసీవ్ ద షేర్ ఇన్ ద నెట్ అసెట్స్ అపాన్ లిక్విడేషన్. ఓకే, ఎగ్జామిన్ వెదర్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ. ఒకసారి ఆగండి, ఇక్కడ దీని గురించి ఒక నోట్స్ చెప్పాలి. ఒకసారి ఆగండి, ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. నోట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక 5 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. పేజ్ నెంబర్ ఎంత? ఎక్కడ? ఇక్కడ అక్కడ చేస్తే అయిపోతాయండి. ఇదేనా? ఒకసారి పేజ్ నెంబర్ చెప్తారా? ఇది కాంపౌండ్ ఫైనాన్షియల్, ఇది కాదు. ఎగరేస్తాడా? ఊరని ఏం అది ఎంత పాయింట్ ఎగరేస్తాడు? ఇది ఓపెన్ చేయండి, ఐసీ. అదే పుట్టబుల్ గురించి మొత్తం ఒక 5 కండిషన్స్ ఉంటాయి చూడండి.
ఏ మాడ్యూల్ రారికే? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఇవన్నీ అయిపోయారా మన? ఇది అయిపోతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్త వినండి. పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ గురించి మనం డీప్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి. ఇది ఒక్క పాయింట్ జాగ్రత్తగా. ఫస్ట్ మనకి అసలు పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, దాన్ని ఫైనాన్షియల్ లయబిలిటీగా, ఈక్విటీగా ఎప్పుడు క్లాసిఫై చేయాలి? ముందు ఒక పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే, నా దగ్గర నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేశాను. అవతల హోల్డర్ ఎవడైతే ఉన్నాడు, పుట్ రైట్ టు, అసలు పుట్ అంటే ఏంటి చెప్పండి? పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు బై అంటే కాల్ ఆప్షన్. రైట్ టు సెల్ అంటే ఏంటి? పుట్ ఆప్షన్. నేను ఒకటి అమ్మేసిన తర్వాత ఒకటి షేర్ ఇచ్చాక పుట్ ఆప్షన్ ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఆబ్లిగేషన్ టు బై, ఆడికి ఏమవుతుంది? రైట్ టు సెల్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే నేను ఒక పుట్టబుల్ షేర్ ఇచ్చాను అనుకోండి, అవతల వాడికి ఒక రైట్ ఉంటుంది. ఏంట రైట్? వాడికి ఎప్పుడు కావాలంటే వాడు నాకు అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే నేను ఆడికి ఏం చేయాలి చెప్పండి? ఆ డబ్బులు ఆడికి ఇచ్చేయాలి. అర్థమైందా? బైబ్యాక్ అంటే నాకు నచ్చితే నేను చేస్తాను. పుట్టబుల్ అంటే నువ్వు ఎప్పుడైతే రిటర్న్ ఇచ్చేస్తావో అప్పుడు నేను డబ్బులు నీకు ఇచ్చాను. ఇది పుట్టబుల్ షేర్. ఒకసారి చెప్పదు. ఇప్పుడు దీని గురించి చెప్తున్నప్పుడు ఆడేమన్నాడు చూడండి. ఫస్ట్ చూడండి, లెటస్ టేక్ వన్ డెఫినేషన్ చెప్తా. పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి చెప్తున్నా చూడండి. దట్ గివ్స్ ద హోల్డర్. హోల్డర్ అంటే ఎవడైతే పట్టుకున్నాడు, ద రైట్ టు పుట్ ద ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ టు ద ఇష్యూర్. అంటే మనం ఇష్యూర్ కదా, మనకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసే రైట్ ఆడికి ఉంది. ఫర్ క్యాష్ ఆర్ అనదర్ ఫైనాన్షియల్ అసెట్. ఆడు నా దగ్గర నుంచి క్యాష్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకేదైనా అసెట్ అయినా తీసుకోవచ్చు. అదే బిల్డింగ్ తీసుకున్నాడు అక్కడ గుర్తుందా? క్యాష్ అయితే బిల్డింగ్ అయితే ఏదైతే, ఆర్ ఈజ్ ఆటోమేటిక్లీ పుట్ బ్యాక్ టు ద ఇష్యూర్ ఆన్ ద అకరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ ఆర్ ద డెత్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ హోల్డర్. ఆడొకవేళ పోయినా ఏదైనా అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఆ షేర్ మళ్ళీ ఏమవుతుంది? నాకు రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాంటి వాటిని ఏమంటాం మనం? పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? ఒకసారి ద ఫ్రేజ్ పుట్ బ్యాక్ టు ద ఇష్యూర్ రిఫర్స్ టు రిడమ్షన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇఫ్ ద హోల్డర్ అంటే అవుతున్నాడే కదా, has the right but not an obligation to require the issuer to redeem the instrument, it is referred to as put option. పుట్ ఆప్షన్ అంటే అదే నీకు చెప్పాను కదా, ఆడికి ఏం ఆబ్లిగేషన్ లేదు కంపల్సరీగా అమ్మేయాలని. ఆడికి పుట్ ఆప్షన్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి? ఆడికి ఒక రైట్ ఇచ్చాం. ఏంట రైట్? కావాలంటే అమ్ముకో అని రైట్ ఇచ్చాం. ఆడికి ఏమైనా ఆబ్లిగేషన్ ఉందా కంపల్సరీగా అమ్మేయాలని? లేదు. అదే పుట్ ఇన్స్ట్రుమెంట్. అంతే, అదే పుట్ ఆప్షన్ అని చెప్తున్నాడు. As discussed above, that any financial instrument that contain an obligation of the issuer to deliver cash or another financial asset are called financial liabilities. As per these principles, the following shall be classified as financial liability. So, ఈ ప్రిన్సిపల్ ప్రకారం పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ ఏమవుతాయి చెప్పండి? ఫైనాన్షియల్ లైబిలిటీ లాగానే అవుతాయి. ఎందుకు చెప్పండి? వాడు ఎప్పుడైతే నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాడు, వాడికి అంటే రిటర్న్ ఇచ్చేస్తాను అన్నాడు, నేను ఖచ్చితంగా వాడికి ఏం చేయాలి చెప్పండి? క్యాష్ పే చేయాలా లేదా? క్యాష్ ఏదైనా సరే ఖచ్చితంగా పే చేయాలన్నా, లేదా ఫైనాన్షియల్ అసెట్ ఏదైనా ఖచ్చితంగా పే చేయాలన్నా, అది నాకేమవుతుంది చెప్పండి? ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతా లేదా? సో ఫైనాన్షియల్ లయబిలిటీ. తర్వాత, ఇన్స్ట్రుమెంట్స్ దట్ క్రియేట్ అన్ ఆబ్లిగేషన్ ఓన్లీ ఆన్ ద లిక్విడేషన్ ఆఫ్ ద ఎంటిటీ. Liquidation may be certain to occur and outside issuer's controller or uncertain to occur and at the option of the holder. ఇప్పుడు కొన్ని ఉంటాయి పుట్టుబుల్ ఆప్షనే కదా, పుట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తాను తెలుసా? లిక్విడేట్ అయిపోయే టైంలో నువ్వు ఎక్సైజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఏదైనా రాసుకోవచ్చు. మామూలు పుట్ ఆప్షన్ అంటే ఏంటి? కంపెనీకి ఏ పరిస్థితులన్నీ బాగున్నా కూడా, కంపెనీ సిచ్యువేషన్ బాగున్నా కూడా, వాడు కావాలంటే ఏం చేయొచ్చు? మధ్యలో ఎక్సైజ్ చేసుకుంటే నేను ఏం చేయాలి? వాడు డబ్బులు అడిగి రిటర్న్ ఇచ్చేయాలి. ఓకేనా? అలాంటి వాటిని పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇంకోటి ఏమంటున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ విచ్ క్రియేట్ అన్ ఆబ్లిగేషన్ ఓన్లీ ఆన్ ద లిక్విడేషన్ ఆఫ్ ద ఎంటిటీ. లిక్విడేషన్ అప్పుడు మాత్రమే నాకు ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటది? లిక్విడేషన్ మే బి సర్టెన్ టు అక్కర్ అండ్ అవుట్ సైడ్ ఇష్యూర్స్ కంట్రోల్. నా కంట్రోల్లో ఉంటుంది లిక్విడేషన్ అవ్వడం అవ్వకపోవడం, నా కంట్రోల్లో ఉండదు. ఆర్ అన్సర్టెన్ టు అక్కర్ అండ్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద హోల్డ్.
ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదా ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉంటాయని. అదేంటో చూడండి. ఇండెక్స్ 32 కంటైన్స్ అన్ ఎక్సెప్షన్ వేర్ బై సచ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ. మామూలుగా అయితే ఆ పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దేని కింద క్లాసిఫై చేయాలి? లైబిలిటీ కింద క్లాసిఫై చేయాలి. కానీ ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్స్ ఆల్ ద ఫాలోయింగ్ కండిషన్స్, ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే దాన్ని దేని కింద క్లాసిఫై చేసుకోవచ్చు? ఈక్విటీ కింద క్లాసిఫై చేసుకోవచ్చు. ఇందాక మనం కొన్ని క్వశ్చన్స్ చేసాం, పుట్టబుల్ ఒకటే క్వశ్చన్ చేసాం. ఇప్పుడు ఈ కండిషన్స్ చూసి నేను మళ్ళీ మీకు ఆ క్వశ్చన్ చూపిస్తాను. ఓకేనా? కండిషన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. ఇఫ్ ఇట్ ఎంటైటిల్స్ ద హోల్డర్ టు ఏ ప్రో రేటా షేర్ ఆఫ్ ఎంటిటీస్ నెట్ అసెట్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎంటిటీస్ లిక్విడేషన్ మాత్రమే. అంటే ఇప్పుడు ఇదిగో ఈ క్వశ్చన్ ఎందుకు చేశారా? ఇందాక చేశాను చూడండి. ఇది ఏంటో చెప్పండి. అంటే ఎంటిటీ హోల్డర్ ఎవడైతే ఉన్నాడో వాడికి రెసిడ్యువల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తానికి వాడికే రైట్ ఉంది అని చెప్పి నేను రాశాను అనుకోండి. అది పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అయిన పేరుకి వాడిని దేని కింద క్లాసిఫై చేయొచ్చు? నేను ఈక్విటీ కింద క్లాసిఫై చేయొచ్చు. ఇందాక ఎగ్జాంపుల్ లో ఏ క్లాస్ షేర్స్, బి క్లాస్ షేర్స్ అని ఇద్దరు ఉన్నారా? బి క్లాస్ వాళ్ళకి ముందుగానే 10 లక్షల వరకు ముందుగానే మాక్సిమం అమౌంట్ ఇచ్చేయాలని చెప్పామా? ఏ క్లాస్ షేర్స్ కి రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఆ రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పుట్టబుల్ షేర్స్ అయినా, మామూలుగా అయితే పుట్టబుల్ షేర్స్ వాళ్ళు కూడా అయినా కూడా వాళ్ళు ఏం కింద క్లాసిఫై చేసాం మనం చెప్పండి? ఈక్విటీ కింద క్లాసిఫై చేసాం. అర్థమైందా లేదా? ఇక్కడ చూడండి, ఏ క్లాస్ షేర్స్ మనం ఏం చేసాం? ఎవరిని? బి క్లాస్ ని నాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ. ఏ క్లాస్ షేర్స్ ని ఏం చేస్తాం? ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తాం. బి క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాం మనం? అరే నీకు ముందుగానే ఇచ్చేస్తాను రా, ఏ కాలకి ఇచ్చే ముందే నీకు ఇచ్చేస్తాను రా, మాక్సిమం ₹1,00,00,000 వరకు, 10 లక్షల వరకు, ₹1,00,00,000 వరకు నీకు ఇచ్చేస్తాను రా అని చెప్పాను. అంటే వాళ్ళకి రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. సో అలాంటి వాళ్ళు ఏమవుతారు? లైబిలిటీ అవుతారు. కానీ ఏ వాళ్ళు ఉన్నారు కదా, షేర్స్ బ్యాచ్ ఏ, వాళ్ళని ఏమనొచ్చు అని చెప్తున్నాను నేను? ఈక్విటీ అనొచ్చు. ఇందాక నేను అదే కదా చెప్పాను నోట్స్ లో. అంటే వాళ్ళ పుట్టబుల్ షేర్ కదా మామూలుగా అయితే. పుట్టబుల్ షేర్ అయితే మామూలుగా ఏమవ్వాలి? పుట్టబుల్ షేర్ అంటే ఏం చెప్పాను నేను? వాళ్ళకి ఎప్పుడు కావాలంటే వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేయాలి లేదా చెప్పండి. అయినా కూడా ఈ పుట్టబుల్ షేర్ డబ్బులు ఇచ్చేయాలన్నా కూడా వీళ్ళని ఏమని క్లాసిఫై చేస్తున్నాను చెప్పండి? ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తాను. సింపుల్ రా. కంపెనీలో ఈక్విటీ బ్యాచ్ లేదురా, ఉన్న బ్యాచ్ అంతా పుట్టబుల్ షేర్స్ రా. ఈ పుట్టబుల్ షేర్స్ లో ఎవరికైతే నెట్ అసెట్స్ లో ఛాన్స్ ఉందో వాళ్ళకి మాత్రం నేను ఏం చేస్తాను చెప్పండి? ఈక్విటీ కింద క్లాసిఫై చేస్తాను. ఎవడో ఒక ఓనర్ ఉండాలా, ఉన్నదే 2 షేర్ హోల్డర్స్ రా, ఏ పి. ఏ వాళ్ళకి ఏం చెప్పాము? మొత్తం అయిపోయిన తర్వాత నీకు ఇస్తాం రా అని చెప్పాం. బి వాళ్ళకి ఏం చెప్పాము? వాళ్ళకన్నా ముందు నీకు ఇచ్చేస్తాం రా అని చెప్పాం. ఇప్పుడు ఉన్నోడు ఎవడో ఒకటి ఈక్విటీ ఉండాలి కదా. ఇక్కడ ఈక్విటీ ఎవడు? ఆడి ఈక్విటీ. అర్థమైందా లేదు? బికి ఒక లిమిట్ ఉంది, ఒక రిస్ట్రిక్షన్ ఉందంటే వీళ్ళు నెట్ అసెట్స్ లో రైట్ ఉందా? లేదు కాబట్టి వాళ్ళు పుట్టబుల్ షేర్స్ ఎలాగో కాబట్టి వాళ్ళని ఏమని క్లాసిఫై చేస్తాం మనం? ఫైనాన్షియల్. కండిషన్ నెంబర్ 1 ఓకేనా? ఇప్పుడు చూడండి కండిషన్ నెంబర్ 2. ఇదే అదే క్వశ్చన్ లో ఇంకోటి చెప్తున్నాడు. అది కూడా మనం చేసాం కదా, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. మీకు గుర్తుందా? ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ వై ఒకటి ఉన్నాడా లేదా చెప్పండి? వై ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ సబార్డినేట్ టు ఆల్ అదర్ క్లాసెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే అందరికన్నా తక్కువ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తక్కువ లాస్ట్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారని చెప్పాను? ఈక్విటీ అంటారని చెప్పాను. అందుకే అక్కడ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు కదా వై అని, వాడికి ఏం చేసాం చెప్పండి? అందరికి ఇచ్చాక వాడికి ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి వాడి చేతిలో ఉన్నదాన్ని మనం ఏమంటాం చెప్పండి? ఈక్విటీ అనొచ్చా లేదా? అదే కదా నేను చెప్పాను. ఓకేనా? ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 కూడా అయిపోయింది. కండిషన్ నెంబర్ 2 ఏంటి? ఇట్ ఈస్ సబార్డినేట్ టు ఆల్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. కండిషన్ నెంబర్ 3. ఇన్ కేస్ ఆఫ్ పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద మోస్ట్ సబార్డినేట్ క్లాస్ హ్యావ్ ఐడెంటికల్ ఫీచర్స్. అందరూ ఎవరైతే సబార్డినేట్ క్లాస్ లో ఉన్నారో, మోస్ట్ సబార్డినేట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐడెంటికల్ ఫీచర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే మస్ట్ ఆల్ బి పుట్టబుల్ అండ్ ద ఫార్ములా ఆర్ మెథడ్ యూస్ టు క్యాలిక్యులేట్ ద రీపర్చేజ్ ఆర్ రిడెంప్షన్ ప్రైస్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద క్లాస్. అదే ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం కదా, అదేంటో చూడండి. టీ మోటార్స్ హాస్ ఇష్యూబుల్ పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్. పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్ ఉన్నాయి, పుట్టబుల్ ఏ అనే ఆర్డినరీ షేర్స్ ఉన్నాయి. పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్ కి ఒక ఓటు ఇచ్చాము, అది నార్మల్ ఆర్డినరీ షేర్స్ కి ఒక ఓటు ఇచ్చాము, ఏ క్లాస్ షేర్స్ కి ఓటు ఇవ్వలేదు. వీళ్ళిద్దరికి నెట్ అసెట్స్ లో రైట్ ఉన్నాయి. మామూలుగా చూస్తే ఇద్దరికి నెట్ అసెట్స్ లో రైట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిని ఏమనొచ్చు మనం? ఈక్విటీ అనొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళిద్దరికి ఫీచర్స్ ఒకేలాగా ఉండాలి. ఇద్దరికి ఫీచర్స్ ఒకేలాగా ఉన్నాయా? వాడికి ఒక ఓటు అంట, వీడికి ఓటు లేదంట. ఫీచర్స్ ఒకలా లేవు కాబట్టి వీళ్ళిద్దరు ఈక్విటీ కారు. ఇద్దరు ఈక్విటీ కారు. కండిషన్, వన్ ఆఫ్ ద కండిషన్, పుట్టబుల్ ని ఈక్విటీగా క్లాసిఫై చేయాలంటే వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి? రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అన్ని కండిషన్స్ మీట్ అవ్వాలని చెప్పాను. రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ, ఓకే ఒప్పుకుంటాను. మోస్ట్ సబార్డినేట్ క్లాస్ అవ్వాలి, అది కూడా ఉంది ఇక్కడ, ఒప్పుకుంటాను. కానీ ఉన్న వాళ్ళందరూ ఇద్దరు ఉన్నారు కదా బ్యాచ్, వాళ్ళిద్దరికి ఒకే ఫీచర్ ఉండాలి.
ఓనర్ అంటే అందరికి ఒకలాగే చూడాలి లేదా చెప్పండి. ఒకే ఫీచర్ ఉండాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఒక ఇద్దరు రకాలు ఉన్నారు. ఒకటి ఓటు ఉంది, ఒకటి ఓటు లేదు. ఒకే ఫీచర్ లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏమవుతారు చెప్పండి? లయబిలిటీయే అవుతారు. ఇద్దరు లయబిలిటీ అయిపోతారు. కంపెనీలు ఇద్దరిని ఏమని చూపించాలి? లయబిలిటీ కిందే చూపించాలి. ఇప్పుడు ఆన్సర్ చదవండి. ఇప్పుడు చదవండి ఆన్సర్. అక్కడ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చాం మనం. ఆడవన్నీ చెప్పాను కదా, ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఏ రిసల్ట్ రావాలి. 8th వన్ చూసి ఒకసారి ఇచ్చుకోండి. 8th వన్ చూసి అప్పుడు ఇచ్చుకోండి ఒకసారి. మే కన్సిస్ట్ 2 3 ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఉండొచ్చు 2 3? వాళ్ళిద్దరికి ఒకే ఫీచర్ ఉంటే. కానీ ఇక్కడ ఒకే ఫీచర్ ఉందా? ఇదే చదువు, అందుకే ఇది చదువు. వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా, వాళ్ళకి ఇచ్చే రైట్స్ అన్ని ఒకలాగే ఉండదు. ఓకేనా కాదా చెప్పండి. క్లియర్? ఇప్పుడు చెప్పండి. నెట్ రిజల్ట్స్ లో రైట్ ఉన్నాయి. ఇది ఓకే, ఒక ఫీచర్ కదా, అన్ని ఫీచర్స్ ఒకలాగే ఉండదు. ఇంకో ఫీచర్ ఏముంది? ఆడికి ఒక ఓటు ఇచ్చాము, ఈడికి ఓటు ఇవ్వలేదు. ఒకలాంటి రైట్ సార్ కాదు కదా. అందుకే ఆ పాయింట్ చూసినా కూడా మనం ఇక్కడ ఏం చెప్పాం, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడు రాజయ్య, ఆడేమన్నాడు చెప్పండి. వెన్ ఇట్ సాటిస్ఫైస్, ఇక్కడ చూడండి, ఆల్ అని అంత బోల్డ్ లెటర్స్ లో పెట్టాడా? అన్ని కండిషన్ సాటిస్ఫై అయితేనే అప్పుడు వాళ్ళని ఏమని చేయొచ్చు? ఈక్విటీ అని చేయొచ్చు. లేకపోతే వాళ్ళు ఏమని చేయాలి? లైబిలిటీ అనే చూపించాలి. చెప్పరా. ఏది ఇది? ఇదేనా? చెప్ప. ఉండొచ్చు. సెపరేట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళందరికి రైట్స్ ఒకలాగే ఉంటే. ఇప్పుడు 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు. అవును, 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చురా. 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ మోస్ట్ సబార్డినేట్ క్లాస్ లో ఉండకూడదని రూల్ ఏం లేదు, ఉండొచ్చు అంటున్నాను. అలా కాదు. 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏ క్లాస్ ఇన్స్ట్రుమెంట్స్, బి క్లాస్ ఇన్స్ట్రుమెంట్స్, సి క్లాస్ ఇన్స్ట్రుమెంట్స్, అలా వాడు ఉద్దేశం అది. మళ్ళీ మోస్ట్ సబార్డినేట్ క్లాస్ లో లైబిలిటీ ఈక్విటీ ఎలా ఉంటుంది? మోస్ట్ సబార్డినేట్ లో ఉన్నదాన్ని ఈక్విటీ అంటాం, దానికన్నా పైన ఉన్నవన్నీ లైబిలిటీ అవుతాయి. మోస్ట్ సబార్డినేట్ లైబిలిటీ ఎందుకు ఉంటుంది? ఈ క్వశ్చన్ కూడా చదివండి ఒకసారి. 9th వన్ కూడా చదవండి ఒకసారి. ఐసీఐ బుక్ బాగుంది అయితే. ఇది ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చెప్పు. కండిషన్ నెంబర్ 4. In case of puttable instruments, apart from contractual obligation for the issuer to repurchase or redeem the instrument for cash or another financial asset, there are no other contractual obligations. ఆల్రెడీ పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ఆబ్లిగేషన్ ఉంది ఇష్యూర్. ఏంటి ఆబ్లిగేషన్ చెప్పండి? ఆబ్లిగేషన్ టు బై. ఆడికి రైట్, నీకేంటి ఆబ్లిగేషన్? ఈ ఆబ్లిగేషన్ తప్ప ఇంకే ఆబ్లిగేషన్స్ ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ చూడండి. S Limited has issued a class of puttable ordinary shares to T Limited. Put option తో పాటు, which is consistent with other class of equity ordinary shares, he is also entitled to convert the class of ordinary shares held by it into equity instruments whose number will vary as per market value of S Limited. అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అని చూస్తేనే మనకు మామూలుగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏ కాంపొనెంట్ ఉంది చెప్పండి? లైబిలిటీ కాంపొనెంట్ ఉందా? వీటికి మామూలుగా ఒక ఆబ్లిగేషనే, మనం పుట్టబుల్ షేర్స్ నే మనం మామూలుగా ఏమనుకున్నాము? లైబిలిటీ కింద చూపించాలి, దాన్ని ఈక్విటీ కింద చూపించాలంటే రకరకాల కండిషన్స్ చెప్పాం. అందులో వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి? అడిగి ఇంకేమైనా ఆబ్లిగేషన్ ఉండొచ్చా? ఇంకో ఆబ్లిగేషన్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఈక్విటీ కింద క్లాసిఫై చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. ఆన్సర్ చూడండి. ఓకేనా కదా చెప్పండి. క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ పాయింట్ చూడండి. కండిషన్ నెంబర్ 5. In case of puttable instruments, total expected cash flows attributable to the instrument over the life of the instrument are based substantially on the profit or loss, change in the recognized net assets, or change in the fair value of recognized or unrecognized net assets of the entity over the life of the instrument. In other words, if the cash flows are attributable to any factors other than 3 listed above, for example, an index, puttable instrument will fail the equity. అంటే పుట్టబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే లాస్ట్ లో వాళ్ళకి ఇస్తాం కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులంట దేని మీద డిపెండ్ అయ్యి ఉండాలంట? ఈ 3 మీద డిపెండ్ అయ్యాలంట. అంటే వాళ్ళకి ఇచ్చే క్యాష్ ఫ్లోస్ ఓన్లీ 3తోనే లింక్ ఉండాలంట. ఏంటి 3? ఒకటి కంపెనీ తాలూకా ప్రాఫిట్ ఆర్ లాస్, ఇంకోటి వాళ్ళ తాలూకా నెట్ అసెట్స్ లో చేంజెస్ వస్తాయి, ఇంకోటి వాళ్ళ తాలూకా ఫెయిర్ వాల్యూస్ లో చేంజెస్ వస్తాయి. ఇవి తప్ప మీరు ఇంకే దానికైనా లింక్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆ రోజు ఎంత ఉంటే ఎంత ఇస్తాను,
లేకపోతే వాళ్ళు అక్కడ సో అండ్ సో నిఫ్టీ సెన్సెక్స్ ఎంత ఉంటే ఎంత ఇస్తాను, ఇలాంటివి ఏమైనా కండిషన్ పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పటికే లైబిలిటీని ఈక్విటీగా చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇలాంటి ఏదో కండిషన్లు ఏమైనా పెడితే అప్పుడు అది ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి, లైబిలిటీ. వాడు ఈ మూడు తప్ప ఇంకేమీ లింక్ పెట్టకూడదు. ఈ మూడు మామూలు లింక్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈ మూడింటి బట్టే కదా డబ్బులు తీసుకుంటారు. అవునా కదా చెప్పండి. ఏది నెట్ రికగ్నైజ్డ్ అసెట్ అంటే బుక్స్ లో చూపించింది, అన్రికగ్నైజ్డ్ అంటే చూపించలేదు. చూపించని అసెట్స్ ఉంటాయి కదా కొన్ని, దాంట్లో ఫెయిర్ వాల్యూస్ చేంజెస్, కంటింజెంట్ అసెట్స్ ఉంటాయి కదా వాటివన్నీ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, సిక్స్త్ కండిషన్, సిక్స్త్ కండిషన్ ఏంటో చూడండి. ద ఇష్యూర్ మస్ట్ హ్యావ్ నో అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ కాంట్రాక్ట్ దట్ హ్యాస్ టోటల్ క్యాష్ ఫ్లోస్ ఆన్ సేమ్ టర్మ్స్ యాజ్ 5 above with the effect of substantially restricting or fixing the residual return to the puttable instrument holders. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చదవండి. పి లిమిటెడ్ హ్యాస్ ఇష్యూడ్ పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్ ఇచ్చాడు ఎవరికి, క్యూ లిమిటెడ్. క్యూ లిమిటెడ్ హ్యాస్ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ అన్ అసెట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్. ఇంకోటి ఏదో తగలెట్టాం వాళ్ళతో, ఇంకో కాంట్రాక్ట్ ఉంది. వేర్ బై క్యూ లిమిటెడ్ ఈస్ ఎంటైటిల్ టు 50% ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ పి లిమిటెడ్ అంట. ఓర్ని, ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంట పి లిమిటెడ్ ప్రాఫిట్స్ లో నాకు ఎంత వస్తుందంట, 50%. నార్మల్ కమర్షియల్ టర్మ్స్ లో మామూలుగా 4 to 6% మాట్లాడుకునే రేట్ అంటది, కానీ నాకే రేట్ ఇచ్చారు, 50% ఇచ్చారా లేదా చెప్పండి. అంటే ఇక్కడ ఇంకేదో ఎక్స్ట్రా లైబిలిటీ దీంట్లో తగిలిస్తున్నారా లేదా చెప్పండి. తగిలిస్తున్నారు కాబట్టి ఇది ఈక్విటీ అవుతుందా, అవ్వదు, లైబిలిటీ. అర్థమైందా లేదా. సో ఇక్కడ చూడండి, మీరు పెట్టిన ఏవైతే క్యాష్ మీరు పెట్టిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, ఇట్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టాన్షియలీ రిస్ట్రిక్టింగ్ ద రిటర్న్ ఆన్ పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్. మీరు పెట్టిన ముష్టి కండిషన్ వల్ల వాళ్ళకి చివరిలో వచ్చే డబ్బులు తేడా వస్తున్నాయా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. అంటే మీరు కొంచెం సబార్డినేట్ క్లాస్ లో, మోస్ట్ సబార్డినేట్ క్లాస్ లో బిహేవ్ చేయట్లేదు, వాళ్ళకన్నా పెద్దోళ్ళ బిహేవ్ చేస్తున్నారా, ఇంత కావాలి అంత కావాలని. అవునా కదా చెప్పండి. మీలాంటి వాళ్ళందరినీ ఏమంటాం మేము, ఈక్విటీ అనొచ్చా. అర్థమైందా లేదు. మార్కెట్ లో రేటే మాట్లాడుకుంటే అది అందరితో మాట్లాడుకున్నట్టే. అసెట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ బయట టర్మ్స్ తోనే సమానంగా ఉంది, అలాంటివి పర్లేదు. ఇంకో కాంట్రాక్ట్ ఉండకూడదు అని అనలేదు, ఇంకో కాంట్రాక్ట్ సెపరేట్. అది అసలు దీని గురించి ఆబ్లిగేషన్ అది. ఇప్పుడు ఒక షేర్ హోల్డర్ ఉన్నాడు, షేర్స్ లో డబ్బులు పెట్టాడు, ఆ షేర్ హోల్డర్ ఆ కంపెనీతో ఇంకే బిజినెస్ చేయకూడదా ఏంటి, చేసుకుంటాడు కదా. నార్మల్ కమర్షియల్ టర్మ్స్ లో జరిగితే దాని గురించి ప్రాబ్లమే లేదు. సిక్స్త్ పాయింట్ చెప్పిందే ఈ ఎక్స్ట్రా కండిషన్ మార్కెట్ టర్మ్స్ కి సమానంగా ఉంటే ఓకే. మార్కెట్ టర్మ్స్ సమానంగా లేదు, ఆ పెట్టిన కండిషన్ ఎలా ఉందంటే మీ రెసిడ్యుయల్ రిటర్న్స్ ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంది. అలాంటివన్నీ లైబిలిటీలోకి. ఎవరితో, జియోతో ఎంటర్ అయ్యాడు. జియోతో ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడంటే, ఈ కాంట్రాక్ట్ లో భాగంగా నాకు ప్రాఫిట్స్ ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని చెప్పాడు అనుకో, అంబానీ దగ్గర ఉన్న షేర్స్ ని ఈక్విటీ కింద క్లాస్ చెప్పాడు. అవును, జియోలో వాడు షేర్ హోల్డర్, పుట్టబుల్ హోల్డర్ కాదో చూడాలి ఫస్ట్ మనం. నార్మల్ షేర్ హోల్డర్ అనుకో, నార్మల్ ఈక్విటీ షేర్ హోల్డర్ అసలు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. నార్మల్ ఈక్విటీ షేర్ హోల్డర్ అయితే అది ఈక్విటీయా లైబిలిటీయా చూసుకుంటాడు. వాడు ఈక్విటీ షేర్స్ డబ్బులు పెట్టినందుకు ఆ ఈక్విటీ షేర్స్ లో డబ్బులు ఎప్పుడు వస్తాయి, చివరిలో ఎప్పుడో వస్తాయి. అవునా. సో నార్మల్ ఈక్విటీ హోల్డర్ అవుతాడు, ఆ ఈక్విటీ కింద క్లాసిఫై చేసుకొని పర్లేదు. లేదా వాడు ఏదైనా అప్పిచ్చాడు అనుకో, లేదా ఏదైనా కాంట్రాక్ట్ చేశాడు అనుకో, ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ వరకు ఏమవుతుంది, అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది. అలా కాకుండా వాడి దగ్గర ఉన్న షేర్స్ పుట్టబుల్ షేర్స్ అనుకో, పుట్టబుల్ షేర్స్ అయితే అప్పుడు ఫస్ట్ వాడు మామూలుగా అయితే ఏమవ్వాలి, ఫైనాన్షియల్ లైబిలిటీ అవ్వాలి. కానీ కొన్ని కండిషన్స్ మీట్ అయితే ఫైనాన్షియల్ లైబిలిటీ అవసరం లేదు. అందులో భాగంగా ఇప్పుడు అది ఏదైనా కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు కంపెనీతో, ఆ కాంట్రాక్ట్ లో మార్కెట్ లో ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, వాళ్ళ బ్యాచ్ అందరికి వచ్చే రెసిడ్యువల్ రిటర్న్ లో చేంజెస్ వస్తున్నాయి. అప్పుడు వాళ్ళ బ్యాచ్ షేర్స్ మనం ఈక్విటీ కింద క్లాసిఫై చేయొచ్చా. అర్థమైందా. ఇది ఒక్క నిమిషం, ఇంకేమైనా ఉన్నాయని చెప్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఒకసారి చూడండి, మీకు మనం మాట్లాడింది ఏంటి, ఫైనాన్షియల్ అసెట్ ని ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ క్లాసిఫై చేస్తే ఏం చేయాలని చెప్పాం, అంతేనా. కానీ ఫైనాన్షియల్ లైబిలిటీ నుంచి ఈక్విటీ కింద క్లాసిఫై అయినా, లేకపోతే ఈక్విటీ నుంచి ఫైనాన్షియల్ లైబిలిటీ కింద క్లాసిఫై అయింది అనుకోండి, అలాంటి కేసెస్ ఏంటో చూడండి. ఫైనాన్షియల్ లైబిలిటీ నుంచి ఈక్విటీ క్లాసిఫై అయితే మీరు నాకు చెప్పండి. ఒకసారి మొత్తం కలిపి రాయిస్. ఫైనాన్షియల్ లైబిలిటీ నుంచి ఈక్విటీకి రీక్లాసిఫై అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ రీక్లాసిఫై అయినప్పుడు ఎంత అమౌంట్ కి అది మెజర్ చేయాలంటే, ఫైనాన్షియల్ లైబిలిటీ నుంచి ఈక్విటీ అయింది కాబట్టి లాస్ట్ టైం క్యారింగ్ వాల్యూకి ఒకసారి మెజర్ చేసేది. ఎందుకంటే అప్పటి వరకు అది ఫైనాన్షియల్ లైబిలిటీలో ఉందంటే ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తామా, అవునా కదా చెప్పండి. అప్పుడు మనం ఏం చేయాలి, సారీ, ఫైనాన్షియల్ లైబిలిటీ నుంచి ఈక్విటీకి వెళ్ళింది కాబట్టి ఈక్విటీ ఎప్పుడైనా సరే ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తామా. ఈక్విటీ అంటే ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తామా, చేయమా, చేయం కాబట్టి క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ చూపించాడు.
కానీ ఈక్విటీ నుంచి ఫైనాన్షియల్ లయబిలిటీకి వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా సరే ఎనీ ఫైనాన్షియల్ లయబిలిటీ ఆర్ ఫైనాన్షియల్ అసెట్ షుడ్ బి ఇనిషియల్లీ మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ. సో అందుకే మీరు ఏం చేస్తారు, ఫెయిర్ వాల్యూ మెజర్ చేస్తారు. ఓకేనా కాదా? సో ఈ పై దాని వల్ల ఏం డిఫరెన్స్ రాదు, ఎందుకంటే క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్. ఇప్పుడు లోన్ ఈక్విటీ కాంపొనెంట్ అని చూపించారా, లోన్ లోన్ లైబిలిటీ కాంపొనెంట్ అని ఉందిరా, అది కాస్త లోన్ ఈక్విటీ కాంపొనెంట్ గా మారిందిరా. ఎంట్రీ ఏంటి, లోన్ లైబిలిటీ కాంపొనెంట్ డెబిట్ టు లోన్ ఈక్విటీ కాంపొనెంట్ క్రెడిట్. ఎంత అమౌంట్ కి ఎంత క్యారింగ్ అమౌంట్ ఉందో అంత. సో డిఫరెన్స్ ఏం రాదు, అసలు డిఫరెన్స్ ఎక్కడికి వేయాలి ఏంటి అనే క్వశ్చన్ రాదు. కానీ ఈక్విటీ నుంచి లైబిలిటీకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలి. డిఫరెన్స్ ఏమైనా వస్తే ఈక్విటీలో రికాగ్నైజ్ చేయాలి. అంటే పిఎన్ఎల్ లో రికాగ్నైజ్ చేయకూడదు, రిటైన్ ఎర్నింగ్స్ లో రికాగ్నైజ్ చేస్తాం. ఓకేనా కాదా? ఇప్పుడు నేను రెండు రకాలు చెప్పాను, ఈ రెండింటి గురించి నోట్స్ రాస్తాను. ఫస్ట్ రాసుకోండి, పుట్టబుల్ ఆర్డినరీ షేర్స్. పుట్టబుల్ షేర్స్ అంటే ఏంటో రాసుకోండి. పుట్టబుల్ షేర్స్, పుట్టబుల్ షేర్స్ అంటే ఏంటో రాసుకోండి. పుట్టబుల్ షేర్స్ అంటే ఏంటి? విచ్ గివ్స్ ద షేర్ హోల్డర్, విచ్ గివ్స్ ద హోల్డర్ ఆఫ్ ద షేర్స్, విచ్ గివ్స్ ద హోల్డర్ ఆఫ్ ద షేర్స్. హోల్డర్ అంటే ఎవరి దగ్గర ఉందో ఆడు. విచ్ గివ్స్ ద హోల్డర్ ఆఫ్ ద షేర్స్ ఏ రైట్ టు సెల్. కొనుక్కున్నాడు, ఆడికి రైట్ టు సెల్ ఉంది కదా. విచ్ గివ్స్ ద హోల్డర్ ఆఫ్ షేర్స్ ఏ రైట్ టు సెల్, అంతే కదా. అండ్ ఇష్యూర్ అన్ ఆబ్లిగేషన్ టు బై, అండ్ ఇష్యూర్ అన్ ఆబ్లిగేషన్ టు బై. ఇష్యూర్ కి ఒక ఆబ్లిగేషన్ ఉంది, కొనుక్కునే ఆబ్లిగేషన్. జనరల్ గా కింద రాసుకోండి, జనరల్ గా పుట్టబుల్ షేర్స్ ని లైబిలిటీగా రికాగ్నైజ్ చేయాలి. జనరల్ గా పుట్టబుల్ షేర్స్ ని లైబిలిటీగా రికాగ్నైజ్ చేయాలి. అన్లెస్, లైబిలిటీగా రికాగ్నైజ్ చేయాలి అన్లెస్ ఇట్ మీట్స్ ఆల్ ద 6 కండిషన్స్. అన్లెస్ ఇట్ మీట్స్ ఆల్ ద 6 కండిషన్స్ అంటే ఏంటి? 6 కండిషన్స్ మీట్ అయితే అది ఏమవుతుంది, ఈక్విటీ అయిపోతుంది. అంతేనా? కండిషన్ నెంబర్ 1, he is having a right, 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 he is having a right. అదొకటే చెప్పు ఫస్ట్ స్టెప్. he is having a right to residual interest in the company, to residual assets in the company, to residual assets in the company, to residual assets in the company. He is having a right, he is having a right to have a share in the residual assets of the company. He is having a right to have a share in the residual assets of the company. అంటే ఏంటి? లాస్ట్ లో ఉన్న అసెట్స్ లో వాడికి రైట్. He is having a right to have a share in the residual assets of the company. Condition number 2, he is the most subordinate class. He is the most subordinate class. అంతేనా? He is the most subordinate class అంటే లాస్ట్ క్లాస్. కండిషన్ నెంబర్ 3, two or more classes of most subordinate shares, two or more classes of shares, two or more classes of shares can be in the most subordinate class, but they should have identical features. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఓటు 2 ఓట్లు ఇలాంటివి చేయొచ్చా? చేయకూడదు. అందరూ ఒకలాగే సమానంగా ట్రీట్ చేస్తే ఉండకూడదు. అంత ఈక్వల్ షేర్. 2 or more shareholders should have, ఫస్ట్ ఏం చెప్పాను మొత్తం, షేర్స్ క్యాన్ బి ఇన్ ద మోస్ట్ సబార్డినేట్ క్లాస్ బట్ దే షుడ్ హ్యావ్ ఐడెంటికల్ ఫీచర్స్, అంటే సేమ్ ఒకేలాంటి ఫీచర్స్ ఉండవు. There should be no other contractual obligation. Point number 4, there should be no other contractual obligation. అంతే కదా, there should be no other contractual obligation to deliver cash
స్లాష్ ఫైనాన్షియల్ అసెట్స్, క్యాష్ స్లాష్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చినా పర్లేదు. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? అమౌంట్ ఫిక్స్ చేస్తామని అర్థం. అప్పుడు అది ఏమవుతుంది? లైబిలిటీ. ఓకేనా కదా చెప్పండి. అంతేనా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. వాడికి రావాల్సిన డబ్బు, వాడికి రావాల్సిన క్యాష్ ఫ్లోస్ రాసుకోండి. వాడికి రావాల్సిన క్యాష్ ఫ్లోస్, వాడికి రావాల్సిన క్యాష్ ఫ్లోస్, వాడికి రావాల్సిన క్యాష్ ఫ్లోస్ ఎయిదర్ పిఎండ్ఎల్, ఎయిదర్ పిఎండ్ఎల్ ఆర్ చేంజ్ ఇన్ అసెట్స్, ఆర్ చేంజ్ ఇన్ అసెట్స్ ఆర్ చేంజెస్ ఇన్ ఫెయిర్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఆర్ చేంజ్ ఇన్ అసెట్స్ ఆర్ చేంజెస్ ఇన్ ఫెయిర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండాలి. చేంజెస్ ఇన్ ఫెయిర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండాలి. అంతే కదా. వాడికి రావాల్సిన డబ్బులు ఎప్పుడైనా దానికే కదా లింక్ చేయాలి. అంటే బ్రాకెట్ లో రాసుకోండి, ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ మార్కెట్ ఇండెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ ఎక్సెట్రా. ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇష్యూర్ షుడ్ నాట్ హ్యావ్, ఇష్యూర్ అంటే ఎవడు? కంపెనీ, మెయిన్ కంపెనీ. షుడ్ నాట్ హ్యావ్, ఇష్యూర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ కాంట్రాక్ట్, ఎనీ అదర్ కాంట్రాక్ట్, any other contract which represents any of the 5 points above, which does not meet any of the 5 points above అని రాసింది. which does not meet any of the 5 points above, which does not meet any of the 5 points above. అంటే ఇంకోటి ఏదైనా కాంట్రాక్ట్ ఉన్నా కూడా అది సేమ్ ఈక్విటీ లాగా క్లాసిఫై చేయగలిగేటట్టు ఉండాలి. చేయగలిగేటట్టు లేదనుకోండి, పైన వాటిలో ఏదైనా సాటిస్ఫై చేయలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఇది లైబిలిటీ అయిపోద్దా? ఇది లైబిలిటీ అయిపోతే మొత్తం ఏమైపోతాయి? లైబిలిటీ అయిపోయి. అర్థమైంది లేదా చెప్పండి. నెక్స్ట్ రాసుకోండి, రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్, ఐడెంటి. రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్, రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్, రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. ఫైనాన్షియల్ లైబిలిటీ టు ఈక్విటీ అయిందనుకోండి, ఫైనాన్షియల్ లైబిలిటీ టు ఈక్విటీ అయిందనుకోండి, ఫైనాన్షియల్ లైబిలిటీ టు ఈక్విటీ అయితే ఎలా మెజర్ చేయాలి చెప్పండి? క్యారీయింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్, క్యారీయింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. సో అసలు డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? కానీ ఈక్విటీ టు ఫైనాన్షియల్ లైబిలిటీ అయిందనుకోండి, ఈక్విటీ టు ఫైనాన్షియల్ లైబిలిటీ అయిందనుకోండి, recognized at fair value on fair value on reclassification date, recognized at fair value on reclassification date. Difference should be transferred to equity, difference should be transferred to equity. ఓకేనా కాదా చెప్పండి. క్లియర్? ఇది ఎగ్జాంపుల్స్ చేస్తాం, ఎగ్జాంపుల్స్ మనం చేస్తాము. ఈరోజుకి ఇంతే. యాక్చువల్లీ చెప్పాను కదా పని ఉందని. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. బాయ్. సండేకి అయిపోతుంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.